వెల్కమ్ టు కేఫై టీవీ. భారత రాజ్యాంగ రూపశిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ బాల్యంలోని అనేక బాధలకు, అవమానాలకు గురి అయి పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో, స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి గౌరవనీయులైన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో మందన్ఘాట్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్ కులానికి చెందిన రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతుల 14వ సంతానంగా 1991 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన తండ్రి బ్రిటిష్ భారతీయ సైన్యంలో సుబేదార్గా పనిచేసేవాడు. అంబేద్కర్ను బాబాసాహెబ్ అని కూడా పిలుస్తుంటారు. ఈయన చిన్ననాటి నుండే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. మెహర్ కులానికి చెందిన ఈయనను అప్పట్లో పాఠశాల గది బయట కూర్చోబెట్టేవారు. అంతేకాకుండా తాను ఒకవేళ నీరు తాగాలన్నా కూడా అక్కడ పనిచేసే గుమస్తా కొంత ఎత్తులో ఉండి అతడి చేయి పొత్తిళ్లలోకి నీరు పోసేవాడు. ఆ రోజుల్లో అంటరానితనం అంత దారుణంగా ఉండేది. ఇలాంటి అంటరానితనాన్ని తనలాగా ఎవరు ఎదుర్కోకూడదని చిన్నప్పటి నుండే తనను తాను రక్షించుకోవడమే కాకుండా అంటరానితనాన్ని కూకటి వేలళ్లతో సహా పెలికించే ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ను పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య 1935లో మరణించింది. అంబేద్కర్ చాలా గ్రంథాలు వ్రాశారు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ది బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్, ది బుద్ధ అండ్ హిజ్ ధర్మ అనే ప్రధానమైన గ్రంథాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా భారత జాతీయ సంఘీకోద్యమ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి సర్వసమానత్వం కోసం కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభ్యసించిన డిగ్రీలు: బిఏ బాంబే విశ్వవిద్యాలయం 1912, ఎంఏ కొలంబియా విశ్వవిద్యాలయం 1915, ఎంఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 1921, పిహెచ్డి కొలంబియా విశ్వవిద్యాలయం 1927, డిఎస్సి లండన్ విశ్వవిద్యాలయం 1923, బారిస్టర్ ఎట్ లా గ్రేస్ ఇన్ లండన్ 1923, ఎల్ఎల్డి కొలంబియా విశ్వవిద్యాలయం 1952లో గౌరవ పట్టా పొందారు. డీలిట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 1953లో గౌరవ పట్టా పొందారు. ప్రసిద్ధ రచయిత బెవెర్లీ నికోలస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశపు 6 మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తి గడించిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం. జై హింద్. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చివరి రోజుల్లో తీవ్రమైన మధుమేహం వ్యాధితో బాధపడ్డారు. 1948 నుండి ఈయన వ్యాధితో పోరాడి 1956 డిసెంబర్ 6వ తేదీన ఇంట్లోనే పరమపదించారు. జై హింద్, జై భీమ్.